హాయ్ ఫ్రెండ్స్. నేను సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒక హెల్తీయెస్ట్ చట్నీ. దీన్ని మనం ఉసిరి, కొబ్బరి, కొత్తిమీర, పచ్చిమిర్చి వీటితో కలిపి చేసుకున్నాం. ఇవన్నీ కలపటం వల్ల మనకి రోగనిరోధక శక్తి, డైజెషను, విటమిన్ సి లెవెల్స్, గుడ్ కొలెస్ట్రాల్, శక్తి పెరుగుతాయి. ఈ చట్నీ చేసుకోబోయే ముందు మనం ద్వాదశి పూజ చూసేద్దామా? ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు నిద్రకు ఉపక్రమించిన విష్ణుమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు. మరునాడు ద్వాదశి రోజు తులసీమాత దగ్గరికి చేరుకుంటారు. మునులు, ఋషులు, దేవతలు అందరూ కలిసి వీరిద్దరికీ కళ్యాణాన్ని జరిపిస్తారు. ఆ రోజు సాయంకాలం మనం తులసి వనంలో చక్కగాలికి ముగ్గులు పెట్టుకొని దీపాలు వెలిగించి లక్ష్మీనారాయణులకి అభిషేకం చేసి అష్టోత్తరం చేసి కళ్యాణం జరిపించి చక్కగా కదం అక్షంతలు నెత్తిన వేసుకొని ముత్తైదువులకు తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిది. చక్కగా ఇలా చేసుకున్న తర్వాత మన ప్రాసెస్‌లోకి వచ్చేద్దాం. ఈ నెలంతా కూడా మనకు బోలెడు కొబ్బరి చిప్పలుంటాయి. కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం కదా! ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఉసిరికాయలు కడిగి పెట్టుకున్నాం. ఆ తర్వాత కడిగిన ఉసిరికాయలు శుభ్రంగా తుడుచుకోవాలి తడి లేకుండా. తడి లేకుండా తుడిచిన తర్వాత వీటికి మధ్యలో ఘాట్లులాగా కనిపిస్తుంటాయి కదా! గీతలు. ఆ గీతల్లో గనక కట్ చేస్తే ఈజీగా కట్ అవుతాయండి. మనం దీన్ని రోట్లో నూరబోతున్నాం. అందుకని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలనమాట. కొబ్బరి ఒక కప్పు, ఉసిరికాయలు ఒక కప్పు తీసుకున్నాము. కొబ్బరి, ఉసిరికాయలు, కొత్తిమీర 3 రకాలు కాబట్టి 3, 5, 15 పచ్చిమిర్చి తీసుకున్నా అండి. అవి కరెక్ట్‌గా ఒక కప్పు అయినాయి అవి కూడా. తర్వాత మనం ఆరబెట్టుకున్న కొత్తిమీరని చక్కగా సన్న కాడలున్నా బావుంటాయండి. ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా కొత్తిమీరలో. అలా అందుకని సన్న కాడలు కూడా కట్ చేసేసుకోండి. దీన్ని కూడా ఒక కప్పు నిండా తీసుకుందాం. ఎంత బావుందో కదా! పచ్చిది తిందాం అనిపిస్తుంది కదా! ఈ సీజన్‌లో కొత్తిమీర, ఉసిరికాయలు ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. బాగా వస్తున్నాయి. అందుకే వాటిని చూడగానే చట్నీ చేసుకుందాం అనిపించింది. ఇది ఎందుకంత హెల్తీ అంటే అండి, ఉసిరికాయల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొబ్బరిలో ఉండేది హెల్తీ ఫ్యాట్ అండి. డైజెషన్‌కి మంచిది. ఎనర్జీ కూడా ఇస్తుంది ఇది. తర్వాత ఈ కొత్తిమీర వల్ల వాపులు తగ్గుతాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయట. అందుకని ఇవన్నీ కలిపి చేసుకుంటున్నాం ఈ చట్నీని. దీనికోసం మెంతులు, కొంచెం ఇంగువ, ఆవాలు ఈ మూడిటిని వేయించి పొడి చేసుకుంటున్నాం. ఈ పొడి కొడుతున్నంత సేపండి ఎంత స్మెల్లొచ్చిందో. మంచి స్మెల్లొస్తుంది. ఇది బాగా మెదిగిన తర్వాత కొబ్బరి ముక్కలేసుకొని కొంచెం కొంచెం నూరుకుందాం. నేను తర్వాత ఐడియా వచ్చిందండి. కొబ్బరిని తురిమేసుకొనుంటే మనకి ఇంకా ఈజీ అయ్యేది. ఇంతసేపు నూరాల్సిన పనుండదు. కొబ్బరిని తురుముకోండి మీరు చేసేటప్పుడు మాత్రం. చక్కగా తురుముకున్నారంటే ఈజీగా నలిగిపోతుంది. ఉసిరికాయలు ఊరికే నలిగిపోతాయండి. తర్వాత పచ్చిమిరపకాయలు కూడా కొంచెం నూరాల్సొస్తుంది. మనం ఈ పచ్చివన్నీ చేసుకుంటే మనకి హెల్త్‌కి మంచిదని చేస్తున్నాం. ఎక్కువ వేయించకుండా, ఉడికించకుండా అన్నీ పచ్చివి చేసుకున్నాం కాబట్టి హెల్త్‌కి చాలా మంచిది. దీన్ని ఇవి కూడా ఏసి నూరిన తర్వాత కొత్తిమీర కూడా వేసి నూరుకుందాం. మనం ఎక్కువ సేపు టీవీల దగ్గర ఉండటం, లేదంటే పిల్లలైతే కంప్యూటర్ల దగ్గర ఎక్కువ సేపు కూర్చోవటం వల్ల మనకి రోగనిరోధక శక్తి తగ్గిపోతుందండి. తర్వాత డైజెషన్ కూడా అంత ఉండదు. ఈ ప్రాబ్లమ్ అన్నీ పోవాలంటే ఇలాంటి హెల్తీ చట్నీలు తీసుకుంటుంటే హ్యాపీగా ఇలాంటి సమస్యల నుంచి మనం బయటపడొచ్చు. బాగా ఇవన్నీ కలిపి మనకి ఓపికనంత నూరాలి. చక్కగా ఇలా నూరిన తర్వాత మనకి మరీ ముద్దలాగా ఏం రాదు. కొంచెం పొడిగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ పచ్చివి మనం ఏం వాటర్ కూడా ఎయలేదు కదా! మీరు ఆ రోజుకి ఆ రోజు అయిపోతుంది చట్నీ కొంచెమే చేసుకుందాం అనుకుంటే కొంచెం వాటర్ ఏసేయండి. ఏస్తే మనకి ఈజీగా మెదిగిపోతుంది. నేను కొంచెం నిలవ ఉంటుంది. 1, 2 రోజులని చేశాను కాబట్టి వాటర్ అనేది అస్సలేయలేదు. ఇప్పుడు బాగా మెత్తగా నూరుకున్న తర్వాత దీనికోసం ఒక పోపు చేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే ఏసుకోవాలండి ఇందులో. ఎందుకంటే మనం అన్నీ పచ్చివే ఏసాం కదా! అవన్నీ కొంచెం వేగాలంటే ఆయిల్ ఒక 4, 5 స్పూన్లు వేసుకోండి. ఏసుకొని 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 1 ½ స్పూను ఆవాలు. ఇవి వేసేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని, ఎండుమిరపకాయలు, ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి పోపు తయారు చేసుకుందాం. మెంతులు, ఇంగువ ఆల్రెడీ ఇందాక పొడి చేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంక అవసరం ఉండదు. మంచి కరివేపాకు వేసి మంచి స్మెల్ రాగానే ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుందాం. మనం పచ్చివి నూరాం కాబట్టి అప్పుడు పసుపు వేయలేదు కదా! ఇందులో వేస్తే పచ్చి పసుపు వాసన ఉండకుండా ఉంటుంది. ఇవన్నీ చక్కగా వేగినాయి ఇప్పుడు. మనం ఇప్పుడు ఇందాక నూరుకున్నాం కదా! దాన్ని ఇందులో వేసేసుకుందాం. అన్నీ పచ్చి వేసాం కదా! మరీ పచ్చి వాసన రాకుండా అనమాట. కొంచెం ఈ పోపు వేడిగా ఉన్నప్పుడు వేసేసి ఇదంతా బాగా కలిపేసామంటే పోపులో కలిపేసి, ఆ వేడికి ఈ పచ్చిదనం అంతా పోతుంది. మనకి చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని మనం బౌల్‌లోకి తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామంటే 4, 5 రోజుల వరకు ఉంటుంది. 1 ½ స్పూను సాల్ట్ వేసాం. సరిపోకపోతే ఈ స్టేజ్‌లోనే కొంచెం చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. నూనెలో వేశాక చక్కగా ముద్దలాగా వచ్చేసింది కదా! ఇది
మనకి రైస్‌తోనే కాకుండా ఇడ్లీ, దోస, ఉప్మా, వడ, ఊతప్పం, దిబ్బ రొట్టె ఇలాంటి వాటన్నిటిలో కూడా చాలా చాలా బావుంటుందండి. అన్నీ పచ్చివి హెల్తీగా చేసుకున్నాం కదా! పైగా దీన్ని మామూలు చట్నీలాగా కొద్దిగా వేసుకొని తినాల్సిన పని లేదండి. చక్కగా మరింత వేసుకొని కొద్దిగా నెయ్యి గాని, నూనె గాని తగిలించి తిన్నామంటే అద్భుతహ దీని రుచి. మామూలుగా మనం టిఫిన్‌లోకి తినే చట్నీలు పల్లీ చట్నీ గాని, శనగపప్పు చట్నీ ఇవి ఎక్కువగా తినలేము. కొంచెం తింటేనే హెవీగా అనిపిస్తుంది. కానీ దీన్ని ఎంతైనా తినొచ్చండి. తినగలిగినంత తినొచ్చు హ్యాపీగా. మీకు నచ్చిందా ఈ హెల్తీ రెసిపీ? తప్పకుండా ట్రై చేస్తారుగా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ మీద నొక్కండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. థాంక్ యూ ఫర్ వాచింగ్.